అందరికీ నమస్కారం. ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడి 1 సంవత్సర కాలం పూర్తయిన శుభ సందర్భంలో ఈరోజు కాకినాడ రూరల్ నియోజకవర్గంలో కూటమి నాయకులందరూ కలిపి ఇక్కడ ఈ విజయోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా, అలాగే నారా లోకేష్ గారు ఐటీ మరియు విద్యాశాఖ మంత్రిగా పనిచేస్తూ ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ఎంతో ముందుకి నడిపిస్తూ ఉన్నారు. విజన్ 2047 ఒక డాక్యుమెంటరీతో చంద్రబాబు నాయుడు గారు ఒక గొప్ప ప్రణాళిక వేసి ఈ రాష్ట్రాన్ని, ఈ కూటమి ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. మనం ఒకసారి చూసుకుంటే గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో 5 సంవత్సరాల పరిపాలన ఎలా ఉంది, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు జరుగుతున్న పరిపాలన ఎలా ఉందో మనం బ్యారేజ్ వేసుకుంటే ప్రజలందరూ కూడా ఈ సంవత్సరం కాలం నుంచి కూడా ఏ విధమైన ఇబ్బందులు లేకుండా, ఏ విధమైన కష్టాలు లేకుండా ప్రజలందరూ కూడా జీవిస్తున్నారు. అలాగే ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా ప్రజలందరూ కూడా అందుబాటులోకి వచ్చి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి. రోడ్లు రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంతో గుంతల రోడ్లుగా ఉండి ప్రజలందరూ ఎంతో ఇబ్బంది పడుతున్న రోడ్లన్నీ కూడా ప్రభుత్వం వచ్చిన వెంటనే మరమ్మతులు చేయించడం, కొత్త రోడ్లు వేయించడం జరిగింది. ప్రజలందరూ కూడా ప్రయాణాలు ఎంతో ఈజీగా చేసుకుంటున్నారు, ఏ విధంగా ఇబ్బంది లేకుండా. అలాగే చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది. దాంట్లో చాలా వరకు ఈ సంవత్సర కాలంలో అమలు చేశారు. ఈరోజు తల్లికి వందనం అనే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి సుమారు 8,000 కోట్ల రూపాయలు ఈరోజు ప్రతి ఒక్క తల్లుల ఖాతాలో వేయడం జరిగింది. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఇంట్లో ఒక బిడ్డకే ఈ అమ్మఒడి పేరుతో డబ్బులు ఇచ్చేవారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలో భాగంగా ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా తల్లికి వందనం 15,000 రూపాయలు అందజేస్తున్నారు. దానిలో భాగంగా ఈ 2025-26 సంవత్సరాలకి ఈరోజు తల్లికి వందనం డబ్బులు రిలీజ్ చేసి తల్లిదండ్రుల అకౌంట్లో వేయడం జరిగింది. అంతేకాకుండా సూపర్ 6లో భాగంగా మహిళలందరూ కూడా సంవత్సరానికి 3 సిలిండర్లు ఇస్తామని చెప్పారు. ఆల్రెడీ 1 సిలిండర్ ఇచ్చారు, ఇప్పుడు 2వ సిలిండర్ ఇస్తున్నారు, 3వ సిలిండర్ కూడా ఇస్తారు. అలాగే ఆగస్టు నెల నుంచి మహిళలందరికీ ఉచిత బస్సు ఇస్తున్నారు. అది ఆగస్టు 15 నుంచి అమల్లోకి వస్తుంది. అంతేగా రైతులకి ఇచ్చే 20,000 రూపాయలు కూడా ఈ జూలై నెలాఖరులో ఇస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. మనం ఈ చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పనిచేయడానికి ఈ కూటమి